రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 22 జిల్లాలకు తేలికపాటి వర్షాల అలర్ట్ ప్రకటించారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 22 జిల్లాలకు తేలికపాటి వర్షాల అలర్ట్ ప్రకటించారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వానలకు రామాలయ పరిసరాలు జలమయమయ్యాయి. ఆలయం ముందు ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాలు, నిత్యాన్నదాన సత్రం మొత్తం నీటిలో మునిగిపోయాయి. నడుంలోతు నీళ్లు రావడంతో అన్నం ప్యాకెట్లలో భక్తులకు అందజేస్తున్నారు. రామాలయం తూర్పు మెట్లో ఎదుట ఉన్న ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలోని బ్యాక్ వాటర్ వర్షపు నీరుతో ఆలయ ప్రాంగణం ముందు వరద ఆగింది. గోదావరి వరదలు తగ్గాక స్లూయిస్లు మూసివేయడంతో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పట్టణమంతా నీట మునిగింది. భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వానలకు రామాలయ పరిసరాలు జలమయమయ్యాయి. ఆలయం ముందు ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాలు, నిత్యాన్నదాన సత్రం మొత్తం నీటిలో మునిగిపోయాయి. నడుంలోతు నీళ్లు రావడంతో అన్నం ప్యాకెట్లను భక్తులకు అందజేస్తున్నారు. రామాలయం తూర్పు మెట్ల ఎదుట ఉన్న ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలోని బ్యాక్ వాటర్ వర్షపు నీరుతో ఆలయ ప్రాంగణం ముందు వరద ఆగింది. గోదావరి వరదలు తగ్గాక స్లూయిస్లు మూసివేయడంతో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పట్టణమంతా నీట మునిగింది. భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వానలకు రామాలయ పరిసరాలు జలమయమయ్యాయి. ఆలయం ముందు ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాలు, నిత్యాన్నదాన సత్రం మొత్తం నీటిలో మునిగిపోయాయి. నడుంలోతు నీళ్లు రావడంతో అన్నం ప్యాకెట్లను భక్తులకు అందజేస్తున్నారు. రామాలయం తూర్పు మెట్ల ఎదుట ఉన్న ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలోని బ్యాక్ వాటర్ వర్షపు నీరుతో ఆలయ ప్రాంగణం ముందు వరద ఆగింది. గోదావరి వరదలు తగ్గాక స్లూయిస్లు మూసివేయడంతో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పట్టణమంతా నీట మునిగింది. భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.